బిడ్డ కనకవనా పెద్దవనా ఏమని పిలవాలా? అవ్వా అవ్వా. ఆయన అందరు అవ్వానే పిలుస్తారు. ఎట్లున్నావు? ఆరోగ్యం ఎట్లుంది? చాలా నయమైంది బిడ్డ. ఆ, ఏమైంది ఆ మధ్యకాలంలో మొత్తం ఇట్లా మొత్తం మొహమంతా పీక వేయింది, ఆరోగ్యం బాగాలేదన్నారు. డెంగి జ్వరం వచ్చింది బిడ్డ. ఆ, డెంగి జ్వరము, తెల్ల రక్త కణాలు పడిపోయినాయి. ఉమ్, మంచాన పడ్డా. ఉమ్, 2-3 నెలలు మంచంలే, ఉమ్, అన్ని మంచంలే. ఉమ్, సచ్చేదాన్నే బతికినా. మళ్ళా కొంచెం మనసులో సోయొచ్చి బుక్కడి బుక్కడి తిని లేచే వరకు కొంచెం లేద్దామంటే నడుము నొప్పి. ఉమ్. ఓ నడుము నొప్పి తోటి మొత్తం రోజులు తిరగరాని దవాఖానలు తిరిగిన. అబ్బబ్బా. యశోద హాస్పిటల్, విజయ హెల్త్ డిపార్ట్మెంటు, ఉమ్, సుచిత్రల 6-7 నెలలు తిరిగిన బొక్కల దవాఖాన మొత్తం. ఉమ్, ఇది లోతుకుంటల, ఉమ్, అల్వాల్లా, ఉమ్, అది ఇంకేంది పంజగుట్ట నిముసు. ఉమ్, మొన్నటి దాకా 1 నెల 2 నెలలు ఆయ మందులు బందాయి. కొంచెం మంచిగా లేచి మంచిగా నడుస్తానా ఇక మంచిగా ఇక వద్దవ్వా బొక్కలు కరెక్ట్ అయినాయి, ఉమ్. ఇక వాడకంటే బంధు పెట్టిన బిడ్డ. ఇప్పుడు ఇక జర రంది లేకుంటున్నా. ఇప్పుడైతే మంచిగా ఉంది. మంచిగా ఉన్న బిడ్డ. సో నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను నీకు. అడుగు బిడ్డ, తప్పేమున్నది. అయితే ఇప్పటోళ్ళకి ఓపికలు ఉన్నాయా? అయ్యో ఓపికలంటావా బిడ్డ, ఓపికలన్న మాటే లేవు. ఆ, అప్పటోళ్ళ ఓపికలా గింత గోరంతా లేవు, ఇంచు మందం లేవు. ఉమ్. ఇంచు బంధం కూడా లేవు, అసలే అసలే లేవు. ఆ, కంప్యూటర్ కాలము, కంప్యూటర్ ఎట్లా మాట్లాడుతుందో మనసులు అట్లనే అయిపోయింది. ఉమ్, వెనకటోలే ఆలోచించులు లేదు. వెనకటోలే అత్తమామలత్తే గట్ల గట్ల తవ్విచ్చి నడిచినాం. ఉమ్, మేమేటన్నా ఊరికి పోవాలంటే ఈ చేతుల బ్యాగ్ పట్టుకొని, ఉమ్. ఇక సంకలో పిల్ల, ఈ చేతుల చెప్పులు పట్టుకొని ఊరు దాటినాక దొడుక్కొని పోవాలి. ఊరు చెప్పులు దాటిన తర్వాత చెప్పులు ఊళ్ళే అందరు మన పెద్దలు ఉంటారు, వాళ్ళ ముందట చెప్పులు వేసుకొని నడిస్తే, అరే నీ కోడలు ఏం కోడలురా ఉమ్, అని భర్తను, ఓ పిల్లగా ఉమ్, నీ పెళ్ళానికి భయం చెప్పవు, అదేనా పెద్దల ముందట ఊళ్ళే చెప్పులు వేసుకొని తిరుగుతా అది ఉమ్. అందరు. ఇప్పటోళ్ళు ఎట్లున్నారు? ఇప్పటోళ్ళు సొంతం అత్తను బావను మర్దులను ఆ, ఆడుండంగా ఇట్లా ఇట్లా వేసుకొని ఊపుతారు కాళ్ళు. ఉమ్. ఆ విలువలు లేవు, తగ్గిపోయినాయి. తగ్గిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఏంది బిడ్డ, ఉమ్, తిందామంటే తిండి దొరికిందా? ఉమ్, జొన్న రొట్టెలు, ఉమ్, మొక్కజొన్న గడక, పజొన్న గడక, అది కూడా టైంకి కొందరికి తిండి దొరకలే. ఉమ్, ఇంత గడక అందరికి చదివినాక ఇంత గడుకుంటే మీది గడక కూర్చి అప్పటికి పిల్లలు ఏడతారు కావచ్చు అని పక్క పెట్టి ఆ కసికలు ఉండేది. ఆ ఉమ్, కుండల గడక పోసి తెడ్డుతోటి రుద్దితే గడక మాడిపోయేది. ఉమ్, దాన్ని కసిక పట్టి అంత మీది కర్రెటి మాడి గీకి ఉమ్, అందులో వేసుకొని సల్లు ఉంటే సల్లా, గంజి ఉంటే గంజి ఉమ్, పోసుకొని పిసుకొని తాగి కడుపు నిండా దాన్ని మళ్ళీ ఇంకిత పోసుకొని తాగి ఉల్లిగడ్డ అన్న ఉమ్, పచ్చిమిరపకాయ అన్న కొరుక్కొని తినుకుంటా, ఉమ్, అవి మాడి చెక్కలు మెత్తగా తీసుకొని ఇది తినుకుంటా, ఓ ఉల్లిగడ్డ ఉమ్, లేకపోతే మాడికాయ తొక్కు ఇట్లా నాలుకకు రాసుకుంటా దీని బతికినాం బిడ్డ అప్పటోళ్ళము. ఉమ్, ఇంకా మా అవ్వయ్యలు ఇంకా ఘోరం. ఉమ్. పంటలు లేవాట అప్పుడు, కొంత దున్ని నాటేసుకుంటే అవి గాజలలో పోసుకొని రోళ్ళు రోకన్లు దంచుడు, ఉమ్. గిర్నీళ్ళు లేవు. లేవు అప్పట్లో. అప్పట్లో ఇంకా మా అవ్వయ్యలు ఎంత కట్టపడ్డారో. మా జమాన్లో మొన్న కరెంటీలు వచ్చినాయి. ఓ. ఆ ఉమ్, మా జమాన్లో మా వయసు మీద కరెంటీలు లేవు, ఉమ్, గిర్నీళ్ళు లేవు, కారపొడి దంచుడు. ఉమ్, పెళ్లిళ్ళు అయితే మోతకాకులు తెచ్చి సాకలోళ్ళు పోతురు. ఉమ్, ఇత్తార్లు కుడుతుం పచ్చాకుల ఇత్తార్ల భోజనాలు అప్పటోళ్ళకు. ఉమ్. ఇక ఏంది పైడి ముడుచుకొని పోయి అత్తగారింటికన్నా లగ్గం. ఇప్పుడు అవ్వగారింట్లల్లా కదా, అవును. అప్పుడు పతానం. పైడి ముడుచుడు అంటే పతానం. ఆ, ఓ తెల్లది చీర కట్టి పిత్తురు, పసుపు రుద్దింది, ఆ, గిట్లాంటివి అన్ని చీరలు ఎక్కడి. ఆ. ఇక మాదిగోళ్ళు దప్పులు కొడుతురు, కూరన్లు ఐరన్లు పట్టి పొద్దుకి వచ్చి వాళ్ళు ఆ పిల్లగాని వాళ్ళు వచ్చి ఇన్నే పందురు ఐరోళ్ళు కూరళ్ళు పట్టేదాకా పతానం చేపించుకొని ఉమ్, మళ్ళీ రేపు తెల్లారి తీసుకొని పోతే ఉమ్, మళ్ళీ ఎల్లుండి పొద్దుగాల మన అవ్వగారు బండ్లు కట్టుకొని పొత్తుల డిన్నర్ పొత్తుల ఆ, ఒక్క దగ్గరనే. ఆ. ఇక లగ్గం అయిందా? అప్పుడు ఈ పొద్దట్ లగ్గాలంటే రాత్రే బాగా అయ్యేది. లగ్గలన్నీ రాత్రే. రాత్రి ఎవరిదో ఒకరిది గోగులగ్గం. అబ్బో నా బిడ్డ అదృష్టం, గోగులగ్గం వచ్చింది. అందరూ ఏది పొద్దున లగ్గం. ఆ, మబ్బులు 5 గంటలకు, ఉమ్, 5:30కు వస్తే గోగులగ్గం వచ్చింది. 6 గంటలకు వస్తే ఉమ్, ఓ నా బిడ్డ అదృష్టవంతరాలు గోగులగ్గం వచ్చింది ఉమ్. అందరూ. అప్పుడు అప్పట్లో గోగులగ్గం అంటే ఏంటిదో తెలియదు. అసలే తెలియదు. నైట్ లగ్గాలే లేవు. ఆహా.
ఉహు. మర్చిపోవాలి ఇక. పచ్చగా పందిర్లల్లో ఎంత సంతోషం ఉండేది బిడ్డ. ఆ, పచ్చగా పందిర్లు, మామిడాకు దోరణాలు, ఇవన్నీ ఎక్కడి ఉమ్, పచ్చగా మామిడాకు దోరణాలు, దర్వాజాలకు కట్టి పచ్చని పందిరికి మామిడాకు దోరణాలు, ఓ పందిరి నిండా పచ్చగా పందిరి. ఉమ్, ఈ టెంట్లు లేవు బిడ్డ, ఉమ్, తడకలు చుట్టూ గాలికి మంది మీద దుబ్బ దూలు రాకుండా చుట్టూ పొరక కొట్టుకొచ్చి అవి తడకలేదు. తడకలు ఉమ్, కట్టి మళ్ళా ఈ గుంజలు అలికి ముగ్గులు గిట్ల ముగ్గులు పెడితే ఎంత చక్కగా కొట్టేదో. ఇప్పటి బిల్డింగులు కూడా పనిచేయి. ఆ జాజలకు రోజుల్లో పూత పోస్తే. మాకు మందు తిండులు కాదు, ఉమ్, పాలు పెరుగు ఉమ్, గుడాలు రొట్టెలు అవి తిని బతికినాం. లేకపోతే మేము గీ 65 ఏళ్ళ దాకా గీ ఎగురుకుంటా దుక్కుకుంటుందునా గీ మీరు తిన్న తిండి తింటే